మాత్రం ఇక్కడ ఆలయం వద్ద అంతా కూడా ఇక్కడ పబ్లిక్ ని అంతా మెయింటైన్ చేస్తూ ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్ నంతా కూడా డైవర్ట్ చేస్తూ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ గా అంకుల్ అయితే ఉన్నారు. కొన్ని వెరైటీ సౌండ్స్ తోటి ఇక్కడ భక్తులందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటా ఉన్నారు? నాది 73 అమ్మ. ఎన్ని సంవత్సరాలు? నేను 4 పిల్లలు, 4 అనుకో, మా భార్య, నేను, మా కొడుకు, 3 బిడ్డలు. నేను ఇక్కడ రావచ్చా అట్ట ఇక్కడ పొలాలు ఉన్న సంది వస్తున్నా. నాగేంద్రుడి ఇంట్లో నాగసర్పం ఉన్నది, ఆయన ఇట్లా తీసుకొని వస్తుండే. ఆ పొలాలు ఉన్నప్పుడు ఆయన తీసుకొని వస్తుండే. నన్నేమనకుండే అది ఇట్లా వస్తుండే. అన్నం అలా బాగా ఉన్నది, ఎవరికి తెలియదు ఇప్పటి వాళ్ళకు. నేను అక్కడికి ఏమైనా ఏమనుకోకమ్మా. మంచిగా ఒక సౌండ్ చేసి అందరిని కూడా జరుపుతా ఉన్నావు. ఎట్లా చేస్తున్నావు ఈ సౌండ్? ఇక ఎక్కడంటే అక్కడ పూరా ఎక్కడంటే అక్కడ ఎర్రగడ్డ, బోడబండ, ఎక్కడంటే అక్కడ పోతున్నామ్మా. పోలీసు ఒక సౌండ్ చేస్తున్నావు కదా, వీళ్ళందరినీ జరుపుతున్నావు. సౌండ్ మంచిగా చేస్తున్నావు. ఇక్కడ ఈడ నేను అనబట్టి 10 సంవత్సరాలు అయిందమ్మా అని ఒత్తుడైతే వస్తున్నా. అప్పటి సంది ఇవన్నీ నేర్చుకోలేదు, ఇప్పటి సంగా నేర్చుకున్నా. నేను ఎవరికి రాదు మొత్తం అంతా. ఇప్పుడు నోట్తోనంట, డ్యాన్స్ అంట, అన్నీ చేస్తా. డ్యాన్స్ కూడా చేస్తా. ఫైటింగ్ ఒకటి రా, చదువు రాలమ్మా. చదువు మాత్రం రాదు. ఏ పని అంటే ఆ పని చేస్తా. అంటే అందరు బూడిపడతారమ్మా. ఏ పని అంటే ఆ పని చేస్తామ్మా. ఇప్పుడు ఇక్కడ కాదు, బోడబండ, బంజారాయిల్, ఫిలిం నగర్ మొత్తం తిరిగేస్తా. ఎక్కడంటే అక్కడ పోతామ్మా. మళ్ళీ నాడు మాట్లాడతా. మంచిగా ఉంది కదా అంకుల్ మాత్రం మంచి. ఆయన నోటినే విజిల్ చేసుకున్నాడు, ఆయన నాలుక ద్వారానే విజిల్ చేసుకొని వాళ్ళందరినీ కూడా పక్కకి జరుపుతా ఉన్నాడు. ఇక్కడికి వచ్చే భక్తులందరినీ దాదాపు ఆయన ఇక్కడ ఎప్పుడు కూడా ఇల్లు చూస్తున్నాం కదా. ఎందుకంటే ఆ సౌండ్ తోటి ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా డైవర్ట్ చేస్తా వస్తా ఉన్నాడు చాలా వరకు కూడా. చూస్తున్నాం కదా భక్తులు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆహ్లాదకరంగా ఇక్కడ వచ్చే భక్తులు అంకుల్ని చూస్తా ఉంటారు. ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ చూసి 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 ఈయన ఇలా తయారయ్యాడు అనేది కూడా ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పే మాట కూడా. అలాంటిది ఇక్కడ ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, అందరిని వచ్చే భక్తుల్ని అలరిస్తూ ఉంటాడు. అలాగే క్రౌడ్ పెరగకుండా అందరిని కంట్రోల్ చేసి క్యూ లైన్ లో పంపిస్తూ ఉంటాడు. అదే విధంగా కూడా మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ను కూడా ఆయన మళ్లిస్తూ ఉంటాడు. అంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత. ఇప్పుడు ఆయనకు 79 సంవత్సరాలు అంటున్నాడు. ఆయన